హలో వివర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. ఈరోజు నేను పొంగి పూరీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి. మీకు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోండి. కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేయండి. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. మీకు క్రిస్పీగా కరకరలాడుతున్నారంటే బొంబాయి రవ్వ వేసుకోండి, లేదు మెత్తగా ఉండాలంటే స్కిప్ చేసేయండి. అలాగే కొంచెం పాలు అనేది యాడ్ చేయండి. పాలు యాడ్ చేస్తే ఏంటంటే పిండి అనేది మెత్తగా ఉంటుంది, పూరీలు కూడా బాగుంటాయి, మనకి టేస్ట్ అనేది స్మూత్గా వస్తాయి. ఇప్పుడు మనకి వాటర్ అనేది యాడ్ చేసుకుని పిండి అనేది కొంచెం పూరి చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది వచ్చేటట్లుగా చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెడితే ఏంటంటే మనకి స్మూత్గా ఉంటుంది, పిండి అనేది మెత్తగా నానుతుంది, ఎండిపోకుండా ఉంటుంది. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత చూస్తే ఇట్లా మనకి కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉండాలి. ఇదో చూపిస్తున్నా చూడండి. ఇలా బాల్ లాగా చేస్తే మనకి చేతికి అంటుకోకూడదు, ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో అన్ని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుని మనం పూరి చేసే దాని మీద ఇలా కొంచెం లైట్గా పిండి జల్లేసుకొని పూరి చేసే కర్రతో అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా పూరిలాగా చేసేసుకోండి. ఇదో చూడండి, అన్నీ నేను చేసి ఇక్కడ పెట్టేసాను. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే పూరి అనేది వేయండి. అప్పుడే బాగా పొంగుతుంది. చూడండి, పూరి అనేది ఇలా పొంగుతుంది మనకి. బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల పూరీలు అనేది కరకరలాడుతూ వస్తాయి. మీకు అలా అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే షుగర్ పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే పూరి అనేది రెడ్గా ఉంటుంది, కలర్ చేంజ్ అవుతుంది. మొత్తం పూరి అయితే వేసేసుకున్నాను. దీంట్లో ఆలు కర్రీ కుర్మా వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేసేయండి. అలాగే బంగాళదుంప ముద్ద కర్రీ కూడా పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో ఎంతమందికి పూరి ఇలా పొంగుతుందో కింద కామెంట్ చేయండి.